Popeye the Sailor, Balan the Boy, Badri the Man in Love, Akhil the Power of Jua. గైస్ బాలన్ ద బాయ్ సినిమా చూస్తాను భయ్య. ఈ సినిమాని యాక్చువల్లీ నేను థియేటర్ లో మిస్ అయ్యాను. ఇది మా ఇంటి బంగారం ఇంకా ఫ్యూరియస్ అని ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది, యాక్చువల్లీ హాంకాంగ్ మూవీ. అదే టైమ్ లో రిలీజ్ అయింది. 100 దేవుళ్ళు అనే సినిమా కూడా వచ్చింది విజయ్ ఆంటనీ గారిది. ఈ రెండు సినిమాలు మిస్ అయ్యాను. ఫైనలీ నేను బాలన్ ద బాయ్ సినిమా ఓటీటీ లో చూస్తాను. దిస్ ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై మంజుమల్ బాయ్స్ డైరెక్టర్. ఈ సినిమాలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య, అండ్ షార్ట్ ఇన్ రియల్ లొకేషన్స్. విజువల్స్ పరంగా ఈ సినిమా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. అండ్ పర్ఫార్మెన్సెస్ బై ఒక లేడీ ఉంటారు, మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు, చాలా బాగా చేశారు. ఆమె ఆయనకు ఒక కొడుకు ఉంటాడు, యాక్చువల్లీ ఇద్దరు ప్లే చేశారు ఆమె కొడుకు లాగా, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఇద్దరు బాగా చేశారు. ఒక బామ్మ ఉంటుంది భయ్య ఇంట్లో, చాలా లవబుల్ క్యారెక్టర్ ఆమె. అండ్ టోవినో థామస్ చాలా చిన్న రోల్ గానీ ఆయన డబ్బింగ్ బాగుంది తెలుగులో. చాలా స్లోగా వెళ్తుంటుంది, బట్ ఓకే ఏదో ఉంది, ఏదో చేయబోతున్నాడని ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఫీలర్ ఇస్తున్నాడు డైరెక్టర్. బట్ క్లైమాక్స్ చూసాక ఓహో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బాలన్ ద బాయ్ ఇస్ అ సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య. ఒక లేడీ ఉంటుంది, వాళ్ళ కొడుకుతో పాటు జైల్లో ఉంటుంది. సినిమా ఓపెనింగే జైలు బయటికి వస్తుంది. షీ వాంట్స్ టు లీడ్ అ న్యూ లైఫ్, ఎవరికి తెలియకుండా బతుకుదాం అనుకుంటుంది. తర్వాత ఏమవుతుంది అనేదే సినిమా. ఈ లేడీ ఇంకా వాళ్ళ సన్ కలిసి ఎలా బ్రతుకుతారు అనేదే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది భయ్య నాకు. డెఫినెట్లీ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సినిమా థియేటర్ లో చూస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఓటీటీలో చూసాను. ఐ లైక్ ఇట్. ఇఫ్ యూర్ సక్కర్ ఫర్ యూనిక్ ఫిల్మ్స్ తప్పకుండా చూడండి బాలన్ ద బాయ్. ఇంగ్లీష్ లో లయన్ అనే ఒక మూవీ ఉంటుంది భయ్య, చాలా ఇయర్స్ క్రితం చూసాను. దేవ్ పటేల్ హీరో దాంట్లో. అది కూడా ఒక రీయూనియన్ కి సంబంధించిన మూవీ. అలాంటి సినిమాలు నచ్చితే మీకు బాలన్ ద బాయ్ కూడా నచ్చొచ్చు. ఆల్రెడీ మీలో చాలా మంది చూస్తుంటారు, ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఈ మూవీని నేను Z5 లో చూసాను భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. 100 దేవుల సినిమా కూడా వస్తే చూద్దామని ఉంది, నాకు తెలిసి రానట్టుంది ఇంకా ఓటీటీలో. వచ్చిందో లేదో మీరు చెప్పండి, వస్తే పక్కా చూసి దాని రివ్యూ కూడా ఇస్తాను. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చు.